హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నిత్య జీవాన్ని పొందాలి అంటే యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి సూచనని మనం గమనించాలి. దానికి మత్తయి సువార్త 7:13-14 వరకు ఉంటుంది. అందులో ఏం చెప్తున్నాడంటే, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఇరుకు ద్వారమును ప్రవేశించండి అంటున్నాడు. ఇరుకు ద్వారము అంటే ఏమిటి తర్వాత నేను వివరిస్తాను. ఇప్పుడు జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. ప్రియ క్రైస్తవ సోదరులారా, సోదరీమణులారా, ఈ విషయాల్లో చాలా గుప్తమైన విషయం ఏంటంటే, ఇరుకు ద్వారం అంటే యెహోవా మాత్రమే దేవుడు అనడం, యేసుని క్రీస్తుగా ఒక ప్రవక్తగా గుర్తించడం అనేదే ఇరుకు మార్గం. అలా ఉన్నవారు ఈరోజు ఎంతమంది ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా అంటే చాలా తక్కువ మంది. అందరూ కూడా ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అంటే, తండ్రితో పాటు కుమారుడు దేవుడు, కుమారుడితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, తండ్రి దేవుడే రూపాంతరం చెంది కుమారుడిలా పరిశుద్ధాత్మలాగా మారిపోయి వచ్చాడు, అవతారాలు మార్చుకుని వచ్చాడు, లేకపోతే త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు అనే అబద్ధ బోధలే సమాజంలో వ్యాపించిపోయి ఉన్నాయి. మరి ఇదే విశాలకరమైన మార్గం, ఆ దారి వెడల్పును, అది నాశనకరమైన మార్గం, దాని ద్వారా పోవారు అనేకులు. ఈ విశ్వాసాన్నే ప్రస్తుత క్రైస్తవ సమాజంలో కలిగి ఉన్నారు, అనేకులు కలిగి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడిని కలిగి ఉన్న సమాజమే చాలా తక్కువ మంది. యేసుని క్రీస్తుగా ఒక ప్రవక్తగా గుర్తించిన సమాజం అసలు లేదు. కాబట్టి ఇదే ఇరుకు మార్గం. తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు మాత్రమే దేవుడిగా గుర్తించడం, యేసుక్రీస్తును కేవలం ప్రవక్తగా, క్రీస్తుగా, మనిషి కుమారుడిగా, దేవునికి నరులకు మధ్యవర్తిగా, మరి దేవుని కుమారుడిగా గుర్తించడమే ఇరుకు మార్గం. దానికి మించి అధికంగా కానీ అల్పంగా కానీ చేయడం అది విశాలకరమైన మార్గం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ విషయాలను పరిశీలన చేస్తారని, దీని ప్రకారం బైబిల్ వచనాల ప్రకారం జీవితం గడుపుతారని కోరుకుంటున్నాను.